ఓకేనమ్మా. సో నిన్న ఎలక్ట్రిక్ హీటింగ్ అండ్ వెల్డింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రెసిస్టెన్స్ హీటింగ్లో డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ వరకు వచ్చాం. ఓకేనా? సో డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ గురించి ఈరోజు చూద్దాం. సైడ్ హీటింగ్ పెట్టుకోండమ్మా. డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అని సైడ్ హీటింగ్ పెట్టండి. ఓకేనా? Usually, the body to be heated is called a charge. This process, the electric current is passed through the charge itself. Ante for suppose, 1 second amma. So for suppose మీరు ఎప్పుడైనా సరే ఒక ఐరన్ రాడ్ తీసుకోండి. ఐరన్ రాడ్ గనక మీరు ఎలక్ట్రిసిటీ గనక ఇచ్చారు అనుకోండి, కొంతసేపటి తర్వాత ఎలక్ట్రిసిటీ తీసేయండి. తీసిన తర్వాత ఆ రాడ్ అనేది ఎంతో కొంత హీట్ అయ్యి ఉంటుంది. సో ఎందుకు? బికాస్ the iron rod has some resistance. So due to that resistance, it produces a heat. సో ఆ హీట్ డెవలప్ అవటం వల్ల మనకు ఏమవుతుంది, మనకి రెసిస్టెన్స్ ద్వారా హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మరి డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అంటే ఏంటి? డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే కనుక ఒక ఎలక్ట్రిసిటీకి, ఒక రాడ్ గనక మీరు ఎలక్ట్రిసిటీ ఇచ్చి, లేకపోతే ఒక సబ్స్టెన్స్ గనక మీరు డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ గనక ఇచ్చినట్టయితే అప్పుడు అది హీట్ అయింది. కాబట్టి దాన్ని ఏమన్నా డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అంటే డైరెక్ట్గా మీరు ఛార్జ్ అనేది ఇస్తున్నారు ఆ బాడీకి. సో దాన్ని ఏమన్నారు? డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అని అన్నాడు. ఓకేనా? ఏమన్నాడు? డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్. As the heat is developed in the charge itself, this becomes very efficient process of heating. Example, water heater. అంతే కదా, వాటర్ హీటర్లో మీరు డైరెక్ట్గా వాటర్లో హీటర్ రాడ్ని డిప్ చేస్తారు. ఓకేనా? సో అంటే ఏంటి? డైరెక్ట్గా హీటింగ్ ఎలిమెంట్ అనేది ఒక సబ్స్టెన్స్ని టచ్ చేస్తుంది డైరెక్ట్గా. సో దాన్ని ఏమన్నారు? డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అన్నారు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ రాసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి అమ్మా. ఒక్క నిమిషం. నౌ ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అంటే ఇందాక ఫర్ సపోజ్ మీరేం చేశారు? హీటర్ రాడ్ అనేది వాటర్లో ఈజీగా డైరెక్ట్గా డిప్ చేశారు. కానీ ఇప్పుడు ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అంటే ఏంటి? మీరు ఒక టబ్ తీసుకోండి, అంటే ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకోండి. ఇక్కడ వాటర్ పోయండి. వాటర్ పోసి మీరు డైరెక్ట్గా హీటర్ రాడ్ అనేది ఇందులో ప్లేస్ చేసి వాటర్ హీట్ చేస్తున్నారు. ఈ హీట్ అయినటువంటి వాటర్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి వాటర్ బాయిల్ చేశారనుకోండి, అదేమైంది? ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అయింది. అంటే మీరు డైరెక్ట్గా హీటర్ రాడ్ అనేది ఇందులో పెడితే అదేమైంది? డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అయింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక హీటింగ్ సబ్స్టెన్స్ నుంచి హీట్ తీసుకొని మనం ఇంకొక హీటింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు సపోజ్ ఈ హీటర్ రాడ్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలా, ఇక్కడ ఏమి హీట్ అవ్వట్లా. కానీ ఎందుకు హీట్ అవుతుంది? బికాస్ హియర్ ద వాటర్ ఈస్ బాయిలింగ్ అండ్ అనదర్ టబ్ ఈజ్ ఆల్సో గెటింగ్ heated. So that's why the water is also boiled in that another tube which is to be immersed in this large tub. So that's why it is called as indirect heating. అంటే మీరు డైరెక్ట్గా అక్కడ హీట్ అప్లై చేయట్లా. ఇండైరెక్ట్గా ఒక హీటింగ్ని మీరు ఒక సబ్స్టెన్స్ మీరు హీట్ చేస్తూనే ఇంకొక సబ్స్టెన్స్ని మీరు ఆటోమేటిక్గా హీట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్. అంతే కదా? మీకు మీరు డబ్బులు ఇవ్వాలి ఒక వ్యక్తికి, ఏ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి. మీ దగ్గర డబ్బులు లేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? డబ్బులు వెంటనే మీరు పలానా సి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఆ బి అనే వ్యక్తికి ఇండైరెక్ట్గా మీరు ఇస్తున్నారు. ఓకేనా? డైరెక్ట్గా మీరు ఇస్తున్నారు. డైరెక్ట్గా ఇవ్వటం అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి బికి ఇవ్వటం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇండైరెక్ట్గా సి అనే వ్యక్తి దగ్గర నుంచి బి అనే వ్యక్తికి మీరు డబ్బులు ఇస్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ ఇండైరెక్ట్ అని అర్థం. సో అదే విధంగా ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా ఈ బి అనే హీటర్ని మీరు హీట్ చేయట్లా. ఏని హీట్ చేయటం వల్ల బి కూడా ఆటోమేటిక్గా హీట్ అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ ఫినామినన్. ఓకేనా? సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మెథడ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది? కండక్షన్ కానీ, కన్వెక్షన్ కానీ, రేడియేషన్ కానీ.
అంతే కదా. మీరు ఫర్ సపోజ్ ఒక స్పూన్ తీసుకెళ్ళి నిప్పు మీద మంట మీద పెట్టారనుకోండి, ఆ స్పూన్ అనేది అక్కడ ఏమంటుంది, ఆ మంట అనేది స్పూన్ హీట్ చేస్తుంది కానీ మిమ్మల్ని హీట్ చేస్తుందా? లేదు. కానీ మీరు పట్టుకోగల అదర్ ఎండ్ కూడా హీట్ అయినట్టుగా కనిపిస్తుంది. వై? బికాస్ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ త్రూ ద కన్వెక్షన్ ఆర్ కండక్షన్ మెథడ్. సో రేడియేషన్ అంటే ఏంటి? సన్ ఎక్కడో ఉంది, మనకి ఇక్కడ హీట్ వస్తుంది. వై? బికాస్ ఆఫ్ ద రేడియేషన్ ఎఫెక్ట్. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద హీట్ ట్రాన్స్ఫర్ టెక్నిక్స్. ఓకేనా? ఈ హీట్ ట్రాన్స్ఫర్ టెక్నిక్స్ గురించి సోలార్లో మీకు ఇంకా బాగా వస్తుంది. అప్పుడు మీకు వచ్చే ఉంటుంది ఆర్ఈఎస్లో, అప్పుడు బాగా అర్థమయ్యే ఉంటుంది. సో ఎనీవే దిస్ ఈస్ అబౌట్ ద ఇండైరెక్ట్ హీటింగ్. సో అప్లికేషన్స్ వచ్చేసరికి వాటర్ గీజర్, కూలింగ్ ఓవెన్స్, ఫర్నెసెస్, రూమ్ హీటర్స్, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ మెటల్స్, పాటరీ వర్క్స్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్. రాసుకోండి అమ్మా, ఈ అప్లికేషన్స్ వరకు రాసుకోండి. అప్లికేషన్స్ వరకు రాసుకొని ఓకే అంటే నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చా అమ్మా? ఓకే. ఇండక్టివ్ హీటింగ్ or induction heating. Heading పెట్టండి అమ్మా, induction heating. Next classification in our next classification in our power frequency heating methods is induction heating. సో ఇండక్షన్ హీటింగ్, ఇదేంటి ఇండక్షన్ హీటింగ్ అని మీకు డౌట్ రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ప్రీవియస్ ఒక రీక్యాప్ చేస్తాను చూడండి అమ్మా. చూడండి, మీరు ఇండక్షన్ ప్రిన్సిపల్ అనేది ఎక్కడ చూశారు? ట్రాన్స్ఫార్మర్లో చూసుంటారు. ట్రాన్స్ఫార్మర్లో ఎలా చూసుంటారు? ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ కోర్ అనుకోండి. ట్రాన్స్ఫార్మర్ కోర్కి ఇది ప్రైమరీ, దిస్ ఈజ్ సెకండరీ. సో ఈ సెకండరీకి అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరు ప్రైమరీ కనుక సప్లై ఇస్తే సెకండరీ నుంచి మీరు సప్లై తీసుకుంటున్నారు. ఇది ఎలా జరుగుతుంది? బికాస్ ఆఫ్ ద ఇండక్షన్ ఫినామినన్. సో ఎలా అయితే ట్రాన్స్ఫార్మర్లో ఇండక్షన్ ఫినామినన్ ద్వారా వోల్టేజెస్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయో, దెన్ వాట్ అబౌట్ ద హీటింగ్? హీటింగ్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. హీట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. వోల్టేజ్ ఈజ్ ఎనర్జీ అండ్ హీట్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. మనకు తెలుసు ఎనర్జీ కన్వర్సేషన్ ప్రిన్సిపల్ ప్రకారం ఎనర్జీ కెన్ బి neither be destroyed nor be created, but it can be transferred from one form to another form అని మనకు తెలుసు, and it can be transferred from one place to another place. సో అలానే ఇక్కడ కూడా ఇండక్షన్ హీట్ అనేది మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామంటే త్రూ ద ఇండక్షన్ ఫార్ములా. ఏంటి? త్రూ ద ఇండక్షన్ ఫార్ములా. సో చూడండి అమ్మా, ఇండక్షన్ ఫార్ములాకి మెయిన్ ఫౌండేషన్ స్టోన్ ఏంటి? ఫ్యారడేస్ లా. ఏంటి ఇండక్షన్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే, గుర్తు రావాల్సింది ఏంటంటే ఫ్యారడేస్ లా అని అర్థం. ఓకేనా? సో ఫ్యారడేస్ లా, అకార్డింగ్ టు ద ఫ్యారడేస్ లా, వెన్ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్స్ విత్ ద కండక్టింగ్ బాడీ, ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద బాడీ అండ్ దస్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ఇట్ అని మనకు తెలుసు ఐడియా. ఏంది? ఎప్పుడైతే కనుక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే చేంజ్ ఇన్ ఈఎంఎఫ్ వల్ల మనకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది వస్తుందని మనకు తెలుసు ఆల్రెడీ, మీరు ట్రాన్స్ఫార్మర్ చదివేటప్పుడు చదువుకున్నారు. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద హీటింగ్ బాడీస్ విచ్ హ్యావ్ సఫిషియెంట్లీ లో రెసిస్టివ్. ఈ ఫినామినాని యూజ్ చేసుకొని లో రెసిస్టివ్ బాడీస్ అంటే ఐరన్ కానీ, లేకపోతే కనుక కాపర్ కానీ, లేకపోతే కనుక టంగ్స్టన్ కానీ, ఇలాంటి ఐరన్ కానీ, కాపర్ కానీ, టంగ్స్టన్. సో టంగ్స్టన్ ఈ మెటల్స్ యూజ్ చేసుకొని మనం హీట్ అనేది చేయగలుగుతాం. స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ ఇండ్యూస్డ్ మల్టిప్లైడ్ బై ద బాడీ రెసిస్టెన్స్ ఈజ్ ద పవర్ యూటిలైజ్డ్ ఇన్ ద హీటింగ్ ఆఫ్ ద బాడీ. సో మనకి జనరల్గా ఎంత హీట్ వస్తుంది అనేది ఎక్స్ప్రెషన్ ఎలా తెలియాలంటే, పీ హీట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్
ఇంటూ ఆర్. ఇక్కడ ఐ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ సబ్స్టెన్స్. ఇది ఒక సబ్స్టెన్స్ అనుకోండి. ఈ సబ్స్టెన్స్లో ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఆ ఐ యొక్క స్క్వేర్నే మనం ఐ స్క్వేర్ అంటాం. ఇంటూ ఆర్ అంటే ఏంటి? రెసిస్టెన్స్. దీని యొక్క రెసిస్టెన్స్ మొత్తాన్ని ఆర్ అని చెప్తాం. ఓకేనా? సో టోటల్ హీట్ అబ్జర్వ్డ్ ఇన్ ద బాడీ ఈజ్ గివెన్ యాజ్ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్. ఏంటి? ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈజ్ ద టోటల్ హీట్ induced into the body. ఓకేనా? therefore ఒక నిమిషం. therefore this type of heating can be used for the bodies which are conducting in the nature. అంటే conducting nature అంటే ఏంటి? నథింగ్ బట్ కాపర్ ఈజ్ ఎ కండక్టింగ్ ఎలిమెంట్ అండ్ ఐరన్ ఈజ్ ఎ కండక్టింగ్ ఎలిమెంట్. సో ఇలాంటి ఎలిమెంట్స్కి మాత్రమే ఈ ఇండక్షన్ హీటింగ్ అనేది అప్లికబుల్ అయిద్దని అర్థం. అర్థమైందా? ఈ ఇండక్షన్ హీటింగ్ ప్రాసెస్ అర్థమైందా? ఎలా ఉంటుందో బేసిక్స్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకేనమ్మా. నెక్స్ట్. ఎడ్డీ కరెంట్ హీటింగ్. ఎడ్డీ కరెంట్ హీటింగ్. రే ఎవడరా డ్రా చేసేది? చూడండి అమ్మ, ఎడ్డీ కరెంట్స్ జనరల్గా ఎడ్డీ కరెంట్స్ అనేది మనకేంటి? అది లాస్ కాంపోనెంట్ అని అర్థం, అంతే కదా? ఎడ్డీ కరెంట్స్ అంటే ఏంటి? మనకి ఎందులో వస్తాయి? హిస్టరీసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్, ఇండక్షన్ మోటార్ లాసెస్లో మనం చదువుకుంటాం. ఓకేనా? సో అలాంటి ఎడ్డీ కరెంట్లో ఎడ్డీ కరెంట్స్ ద్వారా కూడా మనం హీట్ అనేది జనరేట్ చేయగలుగుతామా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి అమ్మా, బై హీటింగ్ an article by eddy currents, it is placed inside a high frequency AC current carrying coil. అంటే ఏంటి? ఇన్సైడ్ హై కరెంట్ ఏసీ అంటే ఒక ఏసీ కరెంట్ కాయిల్ ఉంటుంది. సో ఇది ఫర్ సపోజ్ ఇలా అనుకోండి. ఇలాంటి ఒక కాయిల్ కనుక హై ఏసీ కరెంట్ క్యారింగ్ కాయిల్ అనుకోండి. ద ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద కాయిల్ సెటప్స్ ఎడ్డీ కరెంట్స్ ఇన్ ద ఆర్టికల్. అంటే ఏంటి? ఎప్పుడైనా సరే మనం చూసినట్టయితే ట్రాన్స్ఫార్మర్లో ఎడ్డీ కరెంట్స్ అనేవి ఎందుకు వస్తాయి? డ్యూ టు ద ఐసోలేషన్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే కనుక మనం లామినేషన్ ఎఫెక్ట్స్ చేయకుండా ఉంటే కనుక మనకి ఎడ్డీ కరెంట్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది, అంతే కదా? సో ఎప్పుడైతే కనుక మీరు సప్లై ఇస్తున్నారో దీనిలో ఈఎంఎఫ్ డెవలప్ అయ్యి ఆపోజిట్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అయ్యింది కదా. సో ఈ డెవలప్ అయిన ఇది ఎడ్డీ కరెంట్స్ అంటారమ్మా. ఈ డెవలప్ అయ్యే ఈఎంఎఫ్ ద్వారా వచ్చే కరెంట్స్ ఏమంటారు? ఎడ్డీ కరెంట్స్ ఐ అంటారు. ఓకేనా? ఐఈ అంటారు, ఆర్ ఐఈడిడివై అంటారు. ఐ ఎడ్డీ కరెంట్స్ అంటారు. సో ఈ కరెంట్స్ వల్ల మనం ఎలా హీట్ జనరేట్ చేయగలుగుతాం అనేది చూడండి. సచ్ ఎ కాయిల్ ఈజ్ నోన్ యాజ్ హీటర్. అంటే మీరు ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ చేస్తే బ్యాక్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుందో, ఆ డెవలప్ అయిన ఈఎంఎఫ్తో ఎడ్డీ కరెంట్స్ అయితే ఎలా అయితే జనరేట్ అవుతుందో దాన్ని ఏమన్నారు? ఎడ్డీ కరెంట్ హీటర్ అన్నారు. ఏమన్నారు? ఎడ్డీ కరెంట్ హీటర్. అంటే ఇది ఒక హీటర్ లాగా యాక్ట్ అయ్యింది అని అర్థం. ఏమైంది? ఇది ఒక హీటర్ లాగా యాక్ట్ అయ్యింది. కాయిల్ అనేది ఒక హీటర్ లాగా యాక్ట్ అయ్యింది. ద కాయిల్ ఆర్ వర్క్ కాయిల్ అండ్ ద మెటీరియల్ టు బి హీటెడ్ ఈజ్ నోన్ యాజ్ ఛార్జ్ ఆర్ లోడ్. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక సబ్స్టెన్స్ తీసుకొని ఒక కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేశారనుకోండి. ఇది ఎంతో కొంత బ్యాక్ కరెంట్ అనేది వస్తుంది. ఈ వచ్చిన బ్యాక్ కరెంట్ ద్వారానే ఈ మొత్తం కూడా హీట్ అయిపోయింది. అంటే ఇది సబ్జెక్ట్కి మధ్య వేరీ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక ప్యాన్ తీసుకోండి, అంటే ఒక ప్యాన్ తీసుకున్నారనుకోండి. కింద మీకు ఈ ప్యాన్ అనేది హీట్ అవ్వాలంటే ఏం చేస్తారు? మీరు ఒక కరెంట్ కనుక ప్రొడ్యూస్ చేశారనుకోండి, ఇది ఒక ఇండక్షన్ కాయిల్ లాగా యాక్ట్ అయ్యి ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ అయ్యి ఈ ఆపోజిట్ ఈఎంఎఫ్ వల్ల మనకి ఎక్స్టర్నల్గా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అంతే కదా? మనం ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటేనే మనకి హీట్ డెవలప్ అయిద్దని చెప్పేసి భయం వేసి ఇన్సులేషన్స్ కానీ లేకపోతే లామినేషన్స్ కానీ యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఏమి లామినేషన్స్ కానీ ఇన్సులేషన్స్ కానీ యూజ్ చేయలేదు. జస్ట్ ఒక సాలిడ్ లానే ఉంది, రిజిడ్ బాడీ లాగా ఉంది. సో దానివల్ల ఏం జరిగిద్ది? డైరెక్ట్ హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఈ ప్యాన్ మొత్తం కూడా హీట్ అవుతూ ఉంటుంది, హీట్ ప్రాసెస్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఎడ్డీ కరెంట్ హీటింగ్ అని అర్థం. అంటే ఈ ఎడ్డీ కరెంట్ హీటింగ్ అనేది దేని మీద బేస్ అయిద్దమ్మా?
సో బేస్డ్ అపాన్ ద మెటీరియల్ని బట్టి కానీ లేకపోతే కాయిల్ని బట్టి కానీ లేకపోతే వర్క్ లోడ్ని బట్టి కానీ ఉంటుందమ్మా. అర్థమైందా? సో నెక్స్ట్ primarily it is the eddy current loss which is responsible for the production of heat. చెప్పాను కదా మీకు ఇప్పుడే. although hysteresis losses contribute some extent in case non-magnetic material. మీకు ఇప్పుడే చెప్పాను. eddy current loss is given as WE is equal, ఈ ఫార్ములా నోట్ చేసుకున్నాను. WE is equals to WE is proportional to B square F square. F is nothing but frequency and B is the magnetic flux density. Okay, now next, hence this loss can be controlled by controlling the flux density and supply frequency F. This loss is the greatest on the surface of the material but decreases as we go deep inside. అంటే ఈ యాక్చువల్గా ఈ మెథడ్ అనేది ఎవరు అడాప్ట్ చేసుకోరు జనరల్, ఎందుకంటే ఇది ఒక లాస్ ద్వారా మనం హీట్ చేస్తూ ఉంటాం. సో లాస్ ద్వారా హీట్ చేస్తూ ఉంటుంది, దాని అర్థం ఏంది, కరెంట్ అనేది ఎక్కువ రికార్డ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంది, మనకి బిల్ అనేది ఎక్కువ వస్తుంటుంది. సో జనరల్గా ఇది అనేది అవాయిడ్ చేస్తారు. ఏదైనా మోస్ట్ కండిషన్స్లో మాత్రం ఈ మెథడ్ని అప్లికబుల్ చేస్తారమ్మా. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అమ్మా 204 ఎవరమ్మా? మౌనిక సౌండ్ మైక్ ఆఫ్ చేసుకోమని చెప్పానా, మరి ఎందుకు మధ్యలో ఆన్ అవుతుంది? అర్థమైందా అమ్మా అందరికి? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం అమ్మా. నెక్స్ట్ దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఎడ్డీ కరెంట్ హీటింగ్. చూడండి అమ్మా, ఎడ్డీ కరెంట్ హీటింగ్ అనేది ఇలా డెవలప్ అవుతూ ఉంటుంది. చూడండి దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఎడ్డీ కరెంట్ హీటింగ్. సో ఇలా మనం ఒక ఇన్సులేటర్ వైర్ కానీ లేకపోతే ఒక వైర్ని కనుక మనం ట్విస్ట్ చేసి ఇలా ప్రొడ్యూస్ చేస్తే ఆపోజిట్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అయ్యి ఇలా మన హీటింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఎడ్డీ కరెంట్ హీటింగ్. అప్లికేషన్స్ నోట్ చేసుకున్నాం. ఎడ్డీ కరెంట్ హీటింగ్ అప్లికేషన్స్: సర్ఫేస్ హార్డనింగ్ ఆఫ్ ద మెటల్స్, అనీలింగ్ ఆఫ్ ద మెటల్స్, బ్రేజింగ్, సోల్డరింగ్ అంటే ఏంటి, మనకి సోల్డరింగ్ రాడ్స్ ఉంటాయి కదా, అందులో యూజ్ చేస్తారు. ఇండక్షన్ కుకింగ్లో జనరల్గా ఇండక్షన్ హీటింగే డెవలప్ చేస్తారమ్మా. ఒక్కోసారి కనుక మనం హై ఫ్రీక్వెన్సీ ఇండస్ట్రీస్లో అయితే కనుక మనం ఈ ఎడ్డీ కరెంట్స్ ద్వారా కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? నోట్ చేసుకోండి అమ్మా. This is what about the eddy current heating.